children, today, today we are learning a new lesson. One thing, my dear children, మనకు ప్రతిరోజు స్కూల్కి వస్తా ఉన్నాం కదా, మనం ప్రతిరోజు కదా. అంటే స్కూల్లో మీ పక్కన కూర్చునే వాళ్ళు మీరు ఏమని పిలుస్తారు, ఏమంటారు కదా, ఏమంటారు? మరి మనం ఈరోజు ఆ ఫ్రెండ్స్ గురించి ఉన్న ఒక స్టోరీ తెలుసుకుందాం. దట్ స్టోరీ నేమ్ ఈస్ లెట్స్ బి ఫ్రెండ్స్. వాట్ ఇస్ ద స్టోరీ నేమ్? లెట్స్ బి ఫ్రెండ్స్. అంటే మనం కూడా ఫ్రెండ్స్ అయిదాము. మనం ఎట్లా ఉన్నాము? ఫ్రెండ్స్ లాగా ఉన్నాము. లెట్స్ బి ఫ్రెండ్స్. లెట్స్ బి ఫ్రెండ్స్. లెట్స్ బి ఫ్రెండ్స్ అనేది ఒక చిన్న స్టోరీ అన్నమాట. This is the unit 1 story. What is going here we learn now. All of you listen carefully. I will explain. You don't no need to see in the book. Okay na? Okay. No need to look into the book. I will explain. You listen first carefully. Listen carefully ante jagrattaga vinandi. Okay na? Okay sir. Be attention. Okay sir. Ding dong ding. ఏమైంది? డింగ్ డాంగ్ డింగ్ అంటే ఇది పెళ్ళైంది అన్నమాట. డింగ్ డాంగ్ డింగ్ 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 డాంగ్ డింగ్. దట్ మీన్స్ ద బెల్ ర్యాంగ్. బెల్ ర్యాంగ్ అంటే రింగ్ అంటే ఏంది? మోగడం. రింగింగ్ అంటే మోగుతుంది. ర్యాంగ్ అంటే మోగింగ్. అంటే ప్రతి పనికి ఇట్లా 3 కాలాలు ఉంటాయి అన్నమాట. వాటి ఇంగ్లీష్ లో టెన్సెస్ అంటారు. ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, పాస్ట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతుంది అన్నమాట. ఫ్యూచర్ టెన్స్ అంటే అందరూ చూడండి, నా వైపు చూడండి. All of you look at me. Yes. Don't talk with your friends. Yes sir. Okay my dear children. Yes sir. What I am telling you మీకు అర్థమైందా నేను మాట్లాడేది? అర్థమైంది సార్. ఓకే కొన్ని రోజులు జాగ్రత్తగా వింటే మీకు అర్థమైంది. సరే సార్. డింగ్ డాంగ్ డింగ్ అని బెల్ అయింది. అవును సార్. ఏమైంది? ద స్కూల్ బెల్ ర్యాంగ్. ఏమైంది? స్కూల్ బెల్. ద స్కూల్ బెల్ ర్యాంగ్. యు నో నీడ్ టు లుక్ ఇంటు ద బుక్. మీరు బుక్ లో చూడాల్సిన అవసరం లేదు, నేను చెప్తున్నాను, ఇక్కడ రాస్తున్నాను కదా. సో లుక్ ఎట్ ద బోర్డ్. అలా లుక్ అంటే చూడు అన్నమాట. లుక్ అంటే ఏంద్రా? చూడు. ఎల్లో ఓకే. లుక్ అంటే చూడు. ఎటు చూడాలి? ఎట్ అంటే వైపు. ఏటి ఇక్కడ గుర్తుంచుకోవాలి మీరు ఈ స్పెల్లింగ్స్. అమ్మాయి డోంట్ లుక్ ఇంటు ద బుక్. ఐ సే నా, ఐ టోల్డ్ నా. టోల్డ్ అంటే ఏంద్రా? చెప్పాను. టెల్ అంటే TELL. టెల్ అంటే చెప్పు. వినండిరా, TELL టెల్ అంటే చెప్పు. టెల్లింగ్ అంటే చెప్పాడు, చెప్తున్నాడు. టోల్డ్ చెప్పాడు. హూ టోల్డ్? ఎవరు చెప్పారు? హూ. నరేష్ సార్. హూ అంటే గుర్తుంచుకోవాలి మీకు. ఈ స్పెల్లింగ్ కొన్ని ఉంటాయి చెప్పిన కదా. హూ అంటే ఎవరు. హూ అంటే ఏంటి? ఎవరు. వై ఎందుకు. గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. ఎప్పుడు వస్తూ ఉంటాయి. వాట్ ఏమిటి. తర్వాత ఓ వచ్చింది కదా. వెన్ ఎప్పుడు. విచ్. విచ్ అంటే ఏ ఎంత. ఏ అన్నమాట. ఏది ఏది. ఏది. విచ్ క్లాస్ అంటే ఏ క్లాస్ అన్నమాట. విచ్ క్లాస్ ఆర్ యు స్టడీయింగ్? Which fruit you like? Which fruit అంటే ఏ ఫ్రూట్ you like అంటే ఇష్టం నీకు. Which fruit you like? Mango, apple, banana, guava, strawberry, gooseberry, blackberry. These are all fruits names. Which color you like? Blue. Red color, green color, who, why, what, when, which, where. WHERE, where.
ఎక్కడ ఇలా రికార్డ్ అయిందంత. హౌ ఎలా హౌ ఆర్ యు ఎలా ఉన్నారు హౌ యు కేమ్ ఎలా వచ్చావు హౌ యు ఈట్ ఎలా తిన్నావు హౌ యు గోయింగ్ ఎలా వెళ్తున్నావు అంటే హౌ అంటే ఏంటి అర్థం హౌ అర్థం కూడా చెప్తున్నాను హౌ అంటే ఎలా హౌ స్పెల్లింగ్ ఏంటి H O W అర్థమవుతుందో చెప్పేది మీకు అందరికీ ఊ WHO ఊ ఎవరు WHY why ఎందుకు WHAT 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 is your name నీ పేరు ఏంది వాట్ యూజ్ చేయాలి వాట్ ఉపయోగించాలి యూజ్ చేయడం అంటే ఉపయోగించడం అన్నమాట డోంట్ ప్లే విత్ ద బాటిల్ ఏ అమ్మాయి ఫస్ట్ యు లిసన్ కేర్ఫుల్లీ అంటే జాగ్రత్తగా లిసన్ అంటే వినండి లాస్ట్ లిసన్ అంటే ఇక్కడ LISTE లిసన్ LISTE లిసన్ లిసన్ అంటే విను లిసనింగ్ అంటే వింటున్నాడు లిసన్ అంటే విన్నాడు ఫస్ట్ ఏం చేయాలి మనము లిసన్ కేర్ఫుల్లీ జాగ్రత్తగా వినాలి విని అర్థం చేసుకోవాలి ఫస్ట్ యు లిసన్ కేర్ఫుల్లీ దెన్ అండర్స్టాండ్ అండ్ దెన్ స్పీక్ మాట్లాడాలి స్పీక్ SPEAK స్పీక్ జగర్ SPEAK స్పీక్ అంటే మాట్లాడు స్పీక్ అంటే మాట్లాడు అన్నమాట స్పీక్ స్పీకింగ్ స్పోక్ స్పీక్ స్పీకింగ్ స్పోక్ అర్థమైందా ఫస్ట్ లిసన్ చేయాలి వినాలి తర్వాత స్పీక్ మాట్లాడాలి తర్వాత రీడ్ చదవాలి READ రీడ్ చదవాలి అందుకే ఏమని చెప్పాను మీకు ఇలా LSR L అంటే లిసన్ S అంటే స్పీక్ R అంటే రీడ్ W అంటే రైట్ వినాలి మాట్లాడాలి చదవాలి రాయాలి ఇది వచ్చిందంటే మనకి ఇంగ్లీష్ పర్ఫెక్ట్ వస్తుంది ఇంగ్లీష్ పర్ఫెక్ట్ వచ్చిందంటే మనకు మంచి మంచి జాబ్లు వస్తాయి మంచి జాబ్ వచ్చిందంటే మనం హ్యాపీగా ఉంటుంది లైఫ్ మన సొసైటీలో మంచి గౌరవం ఉంటుంది అందరూ మీకు నమస్తే సార్ అవునా అంటారా కదా అదే భద్రం కష్టం పని చేస్తుంది నమస్తే సార్ అంటారా మరి మీరు ఏం కావాలనుకుంటారు మరి మీరు గొప్ప వాళ్ళు కావాలా కావాలంటే ఫస్ట్ లిసనింగ్ బాగుండాలి శ్రద్ధగా వినాలి ఓకేనా మరి ఇక్కడ ఏమైంది ఫస్ట్ ఇక్కడ స్టోరీలో ద స్కూల్ బెల్ ర్యాంగ్ ఏమైంది ద స్కూల్ బెల్ ర్యాంగ్ అంటే మోగింది అన్నమాట ఏం మోగింది గంట మోగింది డింగ్ డాంగ్ డింగ్ అని మోగింది డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్ డింగ్ అని మోగింది మరి స్కూల్ గంట మోగిన తర్వాత ద స్కూల్ బెల్ ర్యాంగ్ నేను ఇప్పుడు చెప్తున్నాను కదా నేను చెప్పేసినప్పుడే ఇది THE ఏమంటారు సార్ ఏమంటుండు ఏమంటున్నా THE ఉంటుందని ఫస్ట్ మీరు చేసుకోవాల్సిన అలవాటు ఏంటంటే సార్ చెప్పేటప్పుడు శ్రద్ధగా దిక్కులు చూడకుండా వీపు చక్కగా పెట్టి అప్పుడు మీకు లెసన్ మైండ్ లో ప్రింట్ అయిపోతుంది